నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK ఫ్లాట్ అండి. రెండు ఫ్లాట్లకి మధ్యన కూడా ఇంచుమించుగా డబుల్ హాల్ సైజులో ఎక్కువ కారిడార్ స్పేస్ విడిచిపెట్టేశారు. మంచి క్వాలిటీ అండ్ డిజైన్ కనిపిస్తుంది. మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్లో మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మంచి క్వాలిటీ కలిగిన వైట్ అండ్ గ్రీన్ కలర్తో ఉన్న మార్బుల్స్ అండి. క్వాలిటీ తెలుస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే హాల్ సైజ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మంచి వెంటిలేషన్ వచ్చింది. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో చిన్న ఆర్చ్ మోడల్ అయితే పెట్టారు. అక్కడి నుంచి మనం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వచ్చిందండి. వెరీ బిగ్ సైజులో ఫ్లోరింగ్ అంతా కూడా సేమ్ మనకి క్వాలిటీ మార్బల్స్తో కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ అయితే కనిపించలేదండి. ఇది టాప్ ఫ్లోర్ కాదు కాబట్టి సీలింగ్ అయితే రిక్వైర్మెంట్ లేదు. డిజైన్ కోసం అయితే చేసుకోవచ్చు. వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చండి. క్వాలిటీ కనిపిస్తుంది. మంచి వుడ్ వర్క్ అయితే డిజైన్ తీసుకున్నారు. ఇదంతా మనకి డైనింగ్ అనుకోవచ్చు, కానీ సెపరేట్గా మళ్ళీ డైనింగ్ వచ్చింది. స్ట్రైట్గా మనకి కామన్ టాయిలెట్ వెరీ బిగ్ సైజులో ఇండియన్ మోడల్ అయితే కనిపిస్తుంది. కొన్ని మెటీరియల్స్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు, ఎందుకంటే స్పేసెస్గా ఫ్లాట్ దొరికింది కాబట్టి ఆ స్విచ్చెస్ కానీ కమోడ్స్ కానీ మార్చుకుంటే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. వుడ్ వర్క్ అయితే చివరిలో కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చక్కగా డిజైన్ చేశారు. దీని ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మళ్ళీ డైనింగ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. లక్కీగా ఈ ఫ్లాట్కి అయితే వెరీ బిగ్ సైజులో లార్జ్ స్కేల్లో మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది. అది మెయిన్ మనకి ప్లస్ పాయింట్ కింద తీసుకోవచ్చు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఈ బెడ్రూమ్ నుంచి మనం అవుట్ సైడ్కి బాల్కనీకి వెళ్ళడానికి అయితే వే వస్తుంది. వెరీ బిగ్ సైజులో రోడ్ వైపు బాల్కనీ. ఈ చివరి నుంచి ఎగ్దమ్ మనకి ఆ చివరి వరకు బాల్కనీ రావడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. డైనింగ్ దగ్గర నుంచి అదేవిధంగా కిచెన్ దగ్గర నుంచి కూడా మనకి వే కల్పించారు బాల్కనీకి. వెరీ బిగ్ సైజులో ఉన్న బాల్కనీ అని చెప్పచ్చు. ఇది మనకి డైనింగ్ వస్తుందండి. డబల్ డైనింగ్ అని చెప్పచ్చండి. వెరీ బిగ్ సైజులో డైనింగ్ వస్తుంది. రైట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు, ఆ చివరిలో మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే తలుపు క్లోజ్ చేస్తున్నా సరే మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఎల్ షేప్లో మనకి ఫుల్ వుడ్ వర్క్తో ఒక చిన్న అటక్ కూడా కనిపిస్తుందండి పైన. ఇంకా వుడ్ వర్క్ చేసుకోవచ్చు ఆ పైన అన్నీ కూడా. కిచెన్ అయితే స్పేసెస్గా అనిపించింది. చివరిలో మనకి గ్రానైట్తో అయితే సింక్ ఏర్పాటు చేశారు. కిచెన్ నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు. ఇదంతా మనం సెపరేట్గా యూటిలిటీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది. ఆ చివరి వరకు బాల్కనీ వస్తుంది. డైనింగ్ దగ్గర నుంచి కూడా మనకి బయటికి వెళ్ళడానికి అయితే వే కల్పించారు. మంచి ఫ్లాట్ అండి. ఎక్కువ స్పేసెస్గా అనిపించింది. క్వాలిటీ కనిపిస్తుంది. వుడ్ వర్క్ చక్కగా ఉంది. మన ప్రతి వీడియోకి లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.